సంఘ సేవ ఎట్లా చేయాలా, ఎందుకు చేయాలా, అది సమస్య. అది చెప్పండి సార్, మీకు తెలిసింది చెప్పండి. నేను ఫిల్ అప్ ది బ్లాంక్స్ నేను చేస్తా. సంఘాల్లో ఉండేది కూడా మానవులే కాబట్టి మానవులందరూ దైవ స్వరూపులుగా భావించి బాధపడే వాళ్ళకు నిజంగా వాళ్ళకి ఇతరుల సహాయం అవసరమని మన మనస్సు తచ్చినప్పుడు మనం వాళ్ళకి సేవ చేయడం ఒకటి. సంఘంలో సభ్యులుగా మనం పక్క వాళ్ళకి సహాయం చేయడం డ్యూటీ. అంతవరకే. యాజ్ ఎ సిటిజన్, యాజ్ ఎ హ్యూమన్ బీయింగ్, డ్యూటీ. అది ఒక ఆధ్యాత్మికంగా. ఇంకో రకంగా సంఘపరంగా ఏంటంటే మొట్టమొదటి దేవాలయాలు కట్టించడాలు, విగ్రహ ప్రతిష్టలు ఇవి చేస్తుంటే ఇటు చేస్తేనే కదా మోక్షం. మానవ సేవ మాధవ సేవ అని చెప్పి ఇంకో కల్ట్ ప్రారంభమైంది దేశ ప్రజల్లోని ఆలోచన సరళలో. ఇంకోటి మరి ఈ డోళ్ళు తప్పెట్లు ఇవి కొట్టి మేకలు పుట్టలు కొట్టే బదులు సమాజంలో ఉండేటువంటి అనాథలకు దిక్కులేని వాళ్ళకు సహాయం చేయడం ద్వారా కూడా మనం మోక్షాన్ని పొందవచ్చు. అది ఇంకొక రకమైనటువంటి సంఘ సంస్కారం దృష్టితో. ఇంకేదన్నా మీరు చెప్తే ఇంటబ్బా మోక్షము వస్తుంది అని లాస్ట్లో అన్నారు. అంటే అది అది ఆశ. 5 పైసలు పెడితే పప్పమెంట్ వస్తుందంటేనే వాళ్ళ పప్పమెంట్ కాదు. నిన్ననే చెప్పిన నేను 5 పైసలు పప్పర్మెంట్లు కాదు, వీడికి 5 పైసలు పప్పర్మెంట్లు. వీడికి ఏంటంటే గాడ్ రియలైజేషన్. గాడ్ రియలైజేషన్కి 3 దోషాలు ఉన్నాయి మనిషిలో అన్న. 3 దోషాలు ఏంటి చెప్పండి? మల విక్షేప ఆవరణం. మల దోషం అంటే రాగము, ద్వేషము, క్రోధము, అసూయ, ఇది అది చెడిది 6 చెప్పినారు. అవన్నీ కాంబినేషన్ ఉండొచ్చు, విడివిడిగా ఉండొచ్చు. అది ముందు బాగొట్టుకోవాలి. అది ఎట్ట పోద్ది అంటే నిష్కామ కర్మ వలన పోతుంది అన్నారు. ఈ మలదోషం ఎట్ట పోద్ది అంటే నిష్కామ కర్మ వలన పోతుంది. నిష్కామం అంటే తనకు ఉపయోగం లేనటువంటిది అని వీళ్ళు చెప్పి అర్థం. తనకు ఉపయోగం లేకపోయినంత మాత్రమే కాదు, ఇంకోటి కూడా ఉంది అంటాడు భరద్వాజ్ గారు. తనకు ఉపయోగపడకుండా ఉండేది ఒక మంచిదే. ఒక మంచి ఈడుగానైతే వాదన ఎత్తుకునేవాడ. తనకు ఉపయోగపడుతుంది కదా, పర్ఫెక్ట్ గా చేస్తే గాడ్ రియలైజేషన్ ఒకటి ఉపయోగపడుతుంది కదా. రియలైజేషన్ ఇప్పుడు ఫిజికల్ స్టేట్ లో తనకు ఫలితం రాకపోవచ్చు సార్, కానీ మెంటల్ స్టేట్ గా అది అతనికి సెట్ కొంచెం ఎలాబరేట్ అవుతున్నాడు కదా. అదే ఎలాబరేట్ అవుతున్నాడు, ఎన్లైట్మెంట్ అవుతున్నాడు కదా. నువ్వు పపర్మెంట్లు కొనుక్కుంటున్నావు కదా అంటాడు ఒక ఆయన. శ్రీనివాసులు రెడ్డి అడిగింది అదే ప్రశ్న. ఏంది కోరికలు ఉండకూడదు అంటారే? ఎవడరా చెప్పింది? పంది కుక్కు ఉండకూడదురా కోరికలు. మాకు ఏం స్టేట్మెంట్? పంది కుక్కు కూడా వాడ కోరికలు తగ్గిన వాళ్ళకి ఉండదురా. మంచి కోరికలు ఉండాలరా, మంచి కోరికలు ఉండాలి. ఈయన అడగల మంచి ఏంటి ఎట్లుంటాయి సార్ అని అడిగితే అప్పుడు చెప్పిండు ఆయన ఎలాబరేట్గా. ఈయన మొదటి ప్రశ్నతోనే నీళ్లు కలిపినాడు. మాస్టర్ గారిని చిక్కించుకోవాలనుకోండి చిక్కరైతే అని అంత స్టాప్ అయిపోయింది. అది రై నేను నంచినా వేయలేదురా అన్నాడు. అదే కాంటాక్ట్ లో సార్ కొంచెం సేపు మౌనంగా నడిచి నువ్వు నన్ను అంచనా వేయలేదురా అన్నాడు. అదేంటి సార్ ఎందుకు వేయలేను? సూర్యుడికి ఇక్కడికి దూరం ఎంత అని చెప్పంటే కాంతి సంవత్సరాల్లో చెప్తారు, ఇంకోటి కిలోమీటర్లు చెప్తారు, ఇంకోటి గంటల్లో చెప్తారు. ఎందుకు కొలవలేను సార్? దానికి తగిన మెజర్మెంట్ వేసి కొలస్తాను అన్నాడు. కొలస్తావురా నువ్వు పోతే, నేను పోతే కొలస్తావు అన్నాడు. ఇప్పుడు ఈ సంఘ సేవ మలదోష నివృత్తికి కానీ అది మాత్రం చేస్తుంటే గాడ్ రియలైజేషన్ జరగదు. తక్కిన 2 దోషాలు కూడా పోవాలా. అది కరెక్ట్ గా చేస్తే సంఘ సేవ. ఇప్పుడు చేసేవాళ్ళ నాకు తెలిసి ఇప్పుడు సంఘ సేవ అంటే గాంధీ చేసిన సంఘ సేవలు వీటితో పోటీ వేరు. అది గాంధీ చేసింది సంఘ సేవే. ఎప్పుడు కూడా ఆయన బాధపడేవాడు కాదు. ఆత్మలో కూడా ఇది చెడిపోయిందనుకో, చెడిపోయిందని చెప్పి దుఃఖించేవాడు కాదు. సరే మళ్ళా చేయాలా అట్ట కాదు. నిరాహార దీక్ష కాదు, ఆ ఉద్యమం కాదు, సాల్ట్ ఉద్యమం చేయాలి. ఇప్పుడు అది కాదు, నిరాకరణోద్యమం చేయాలి. నిరాకరణోద్యమం అంటే ఎవడు వాళ్ళ ఆఫీసులో పని చేయకూడదు కాదు. దేశ బహిష్కరణ అంటే వస్తువులన్నీ బయట తగలబెట్టాల. ఇస్తే ఒక్కొక్కటి చేస్తున్నాడు కానీ అమ్మా వీళ్ళు లాలాలజిపిద్దరు ఆయన 7 ఎరగొట్టినారే ఏం చేయకూడదురా ఈ పని అని అధైర్యపడల.
లాలాజపతిరాయ్ సంగతి తెలుసా? వీళ్ళందరూ ఉప్పు సత్యాగ్రహం చేశారు. అక్కడ వీళ్ళ యొక్క ప్రమాణం ఏంటంటే ఉప్పు పట్టుకుంటే విడవకూడదు కూర్చున్నా కూడా అని చెప్పుకున్నారు. పట్టుకున్నారు. ఏడు పడినంతసేపు అన్నీ మాటలే. ఏడు పడ్డామని తెలిసేదే. ఒక్క లాలాజపతిరాయ్ తగ్గితే అందరూ ఇడిచేసినారు. ఒక దెబ్బకి ఇడిచినాడు, కొందరు 2 దెబ్బకి ఇడిచినోళ్ళు, 3 దెబ్బలకి ఇడిచినోళ్ళు. ఈయన వదలనే లేదు. ఆఖరాకి ఇక్కడ గుర్తి పక్కన కూడా ఇరిగింది. ఫార్మింగ్ కూడా తీసుకుపోయినారు సార్ ఆయన్నే. కోటీశ్వర్ల వాళ్ళ భారతదేశం వల్ల. కాబట్టి భారతదేశం నుంచి ఫార్మింగ్ పోయి బాగు చేయించి తీసుకొచ్చినారు ఆయన. అంటే అప్పుడు ఉండేటువంటి ఆసుపత్రులు అట్టున్నాయి, అప్పుడున్న సర్జరీలు అట్టున్నాయి, అప్పుడు ఈ కట్లు వాళ్ళేందు వాళ్ళ గొడవలు ఆడి మనం ఇప్పుడు పుత్తూరు పోతే ఇది కట్టవచ్చు. సరే ఎట్ట కట్టేది వీళ్ళకి అర్థం కాదు. అసలు భగవంతుని ప్రార్థన చేస్తే ఊరినే కడతాడు. వాళ్ళకి అసలు పెయిలే భగవంతుని చూస్తే వెంకటేశ్వర అనుకుంటే ఊరినే కట్టుకోడా? మన చరిత్రలో ఉంది కదా, ఒక అమ్మాయికి ఎగిరిపోయింది నెలల బిడ్డకి. అయ్యో కాలు ఎట్టో వంగుతుంది స్కిన్ పైన. ఏడికి పోతే 7 దాకా తీసేయాలి కాలు అన్నారు డాక్టర్లంతా. తీసేయాలని చెప్పినట్టు నువ్వు ఆడపిల్లని తీసేసి అంగవైకల్యం చేస్తే దాన్ని మోసేది జీవితాంతం. ఏం ఆ బిడ్డ తెస్తే నీకు 5గురు ఉండరు కదా ఆడపిల్లకాయలో అని వాళ్ళ అబ్బాయి అంటే తగులన్నాడు. ఇది అమ్మ తండ్రి, ఆ బిడ్డకి అమ్మ తండ్రి. ఈయనే పోవాలి ఆసుపత్రికి కట్ చేయను. అప్పుడు వాళ్ళు ఏడకు వస్తే 3 వారాల్లో కట్టు లేదు, పాడు లేదు. అదే కాక ఆ ఎముకే పెంచి కరుచుకొని తింటడం ఒకడు ఎముక ఇక్కడ నేరుగా వచ్చి దానికి సూట్ కావడానికి ఎదురుపేళ్ళు కట్టద్దా? ఏమీ లేదు. ఊరికినే ఆ నువ్వులను తడిపి అంత విభూతి తల్లి కట్టారట. ఇదేం వంగిపోతానే ఉంది, కట్టుమోకుని ఆడ ఉంటుంది. 3 వారాలకంతా అసలు కనుక్కోకుండానే పోయింది. ఇక్కడ ఎక్కడ నా స్కిన్ మీదైనా ఏం లేదు. మరి ఆయనకు ఇది కాదు, చచ్చి బూడిదైనా రమ్మంటే వచ్చేదయ్యా అన్న పవర్ అయింది. ఎవరు సాయిబాబా ఉన్నాడు, సాయిబాబా చరిత్రలో ఆయన సజ్జన మాలంలో ఆయన బతికించినాడు. అట్టాటి వాళ్ళ దృష్టికి బోలయ్యిండు. ఎవడు గైడ్ చేయలే. గైడ్ చేసినా ఒరే సాయిబాబా కడిగి పోండరా, ఇంకొక ఆయన కడిగి పోండరా అని చేసినా వాళ్ళు వినేటట్లేదు. అయ్యా బతికేం చేయాలి కదా, మీరున్నాడరా ఏదో కొసలా పక్క పోయి ఇరిగి సచ్చి వాడుంటే మీరు సాయిబాబా కడిగి తీసుకోమని అనే మహానుభావుడు చేరు వాళ్ళకి జిల్లానంత డబ్బులు తరివేశాడు, బాగు చేసుకొని వచ్చాడు. కనుక ఉప్పు సత్యాగ్రహం మొదలుపెట్టాడు. ఇంకొక పక్క నిరాకరణ అధ్యయనం మొదలుపెట్టాడు. ఏమన్నా డిసప్పాయింట్ అవుతున్నాడా? డిసప్పాయింట్ కావడంలే. ఇన్ని మోడ్లో నిరాహార దీక్ష. కాబట్టి ఆ లెవెల్లో రాజగోపాల్ గారు చెప్పినట్టు అది పని. ఆయనకి దృష్టి అంతా భగవంతుడి మీదనే. ఈ సంఘం సేవ ఏమైంది అనేది లేదు ఆయనకి. సంఘ సేవ ఏమైంది? భగవద్గీత అంతా ఎప్పుడు నాకు మనక్లేశం కలిగినా భగవద్గీత ఓపెన్ చేస్తాను, ఆయనే నాకు బోధారుస్తాడు. ఏదో ఒక శ్లోకం సార్ ఎక్కడ ఓపెన్ చేస్తే అక్కడనే ఉంటుందంట. ఆయన జవాబు ఎక్కడ ఉందో అక్కడే ఓపెన్ అవుతుందంట. దాని నింపదేగా నేను ఏదో పుల్ల పెట్టినట్టు అట్లా చేసి నన్ను ఓదార్చింది అది అంటాడు. సిద్ధ్య సమూహత్వ సమత్వం యోగ బుచ్చితే అన్నాడు కదా. సిద్ధించని సిద్ధించకపోని మనం సమంగా ఉండాలి, బ్యాలెన్స్గా ఉండాలి మన మైండ్ అని చెప్పని చేసేది అది మాత్రమే సంఘసేవ. ఇప్పుడు రోజు లేస్తానని లేకపోతే ఐ క్యాంప్ పెడతానని ఫలానా ఆయన పెడతాడు ఐ క్యాంపు మీరందరూ ఇక్కడికి రాయండి, కళ్ళద్దా ఊరినే ఇస్తాం, కూడు ఊరినే పెడతామని ఆయన మీరు అల్లా ఆసుపత్రికి అడిగి రాయండి అని జైన్ ఆసుపత్రి వాళ్ళు సార్ ఇక్కడ అడిగి రమ్మని మందులు లే, ఈ మందులు తెచ్చుకొని వాడుకో, ఈ కళ్ళద్దాలు తెచ్చిపెట్టుకో. పేపర్లలో టాంబ్లెట్లలో వేసినాడు అన్నీ ఉచితమేనని. ఇప్పుడేం ఉచితం లేదు. ఎందుకని ఇదే ఫలాని డాక్టర్ అని చెప్పిన అడ్వర్టైజ్మెంట్కి జస్ట్ అడ్వర్టైజ్మెంట్ అనమాట. అందరూ వస్తారు ఇది అదే అని. ఈ అడ్వర్టైజ్మెంట్లో ఏం పనికిరావు ఆయనకి. కానీ మాదిరికి ఎవడు చేసినాడు అడ్వర్టైజ్మెంట్లా? ఆయన చేసుకున్నాడు ఏమన్నా? వేశారు వాళ్లే మహాత్ముడు అని వాళ్లే ఇచ్చుకున్నారు టైటిల్. ఈయనేమన్నా కోరాడా? ఈరోజు భరద్వాజ్ మాస్టర్ని ఇంతమంది గొలస్తుండరు, అంత పెద్ద మందిరం కట్టించి సాయిబాబు దగ్గర ఉండరు సార్, ఆయన చుట్టూ తిరుగుతుంటారు, ప్రదర్శనలు చేస్తారు.
ఆయనేమో అనుకోరు, ఆయన ఉన్నన్ని రోజులు గురువు అంటే చెప్పు తీసుకుని కొట్టేవాడు. గురువు వరద్వారి అంటే చాలు వాయించి పారినవుతాడు. ఆ రోజు ఇక మీటింగే లేదు, ఉపన్యాసం చెప్పబోతాడు సార్. గురువు వరద్వారికి చేయడానికి ఆడ ఒక పుడింగు. ఇక ఆ రోజు మీటింగ్ జరగద్ది తిట్లది మీటింగ్. తిట్లుతోనే చేస్తాడు. అట్లా ఆయన ఆ రోజు వద్దన్నాడు గురువు వరద్వారి అని. మనం వేసుకుంటే ఈ రోజు అది వేరే. కనుక ఆడ చెయ్యాల్సింది నిష్కామకర్మ అంటే సిద్ధ్యో సమభూత్వ సమత్వం యోగ ఉచితే వస్తుందా లేదా మనకి అనే దానికి మాత్రమే సంఘసేవ. వాళ్ళని ఈడు బాగుపరచలేడు అంటా నేను. సంఘాన్ని నువ్వు బాగుపరచలేవు. మెయిన్ ఆలోచించి ఇంకా సంఘాన్ని కాదు, ఒక ఇండివిజువల్ని కూడా నువ్వు బాగుపరచలేవు. కొంతమంది సాంఘిక సేవలు ఇదైపోయి రక్ష అయిపోయి సమాజం అంతా కుళ్ళు పట్టిపోయి అని అరుస్తారు. దీన్ని సంస్కరించేది ఎవరి వల్ల అవుతుంది, మా వల్ల కాదు అని పోయి ఓల్డ్ మంది. గాంధీ మహాత్ముడు ఒకటి తప్పితే, లాలా లజపతి రాయ్ తప్పితే, జవహర్లాల్ నెహ్రూ తప్పితే, బాలగంగాధర్ తిలక్ తప్పితే ఇట్లాంటి టాప్ లీడర్స్. భగవద్గీతను దాని సారం అంతా తాగి, భగవద్గీతలో దాని సారం అంతా తాగిన వాళ్ళు మాత్రమే. జవహర్లాల్ నెహ్రూ ఎందుకండి ఎవడన్నా ఎలక్షన్ ఉన్నాడు ఆయన గెలిచినప్పుడు? యునానిమస్లీ ఎలక్టెడ్, యునానిమస్లీ. మీరు చెప్పండి ఇప్పుడు అన్న సన్నివేశంలో ఆయన్ని ఓట్లు వేసి గెలిపించినారేమో. ఒక చూడు ఎక్కడ వేసి ఉంటాడు ఇప్పుడు నా కొడుకు అంతా బంధు ప్రీతి ఉంది, ఇది ఉంది, నేను పోతాను ఆ పొజిషన్కి అన్నాడు. అయిపు లేకుండా పోయినాడు. మరి ఈ భారతదేశంలో ఉండేటువంటి ఈ పెద్ద పెద్ద డ్యాములన్నీ ఆయన కాలంలో కట్టినాడు, కానీ ఆ కొడుకులు ఇచ్చి కట్టినాడు ఎవరన్నా? అసలు వాళ్ళు చూసే వేరు, ఎవరు కట్టలేదండి. ఆయనకి సంఘసేవ అంటే దీస్ ఆర్ ది టెంపుల్స్ ఆఫ్ ఇండియా అన్నాడు. ఆయన పెట్టే ఒక్కొక్క ప్రాజెక్టు, ఒక్కొక్క డ్యాము టెంపుల్ ఆఫ్ ఇండియా అంట. అది ఆయన వ్యూ. ఎంతమంది బ్రతుకుతున్నారు? అందరూ బ్రతుకొని ఉంటే ఏంటి అది చేసేది? టెంపుల్స్ ఏం చేయడానికి? ఫోటోలు పెంచనా? కర్పూరార్కులు అయితే తీసుకుని ఫోటోలు పెంచుకోరు కదా ఈ టెంపుల్స్ అనినా. ఇప్పుడు ఈ ఊళ్ళో 5 మైకులు ఉన్నాయి. వెంకటేశ్వర దగ్గర ఉన్నాయి సార్. వెంకటేశ్వర దగ్గర ఇప్పుడు 2 మైకులు అయినాయి. లోపల ఆఫీస్ రూమ్ దగ్గర ఒకటి కడతాడు ఆయన. ఆంజనేయ స్వామికి ఒకటి ఉంది, ఇక్కడ క్రిస్టియన్స్కి ఒకటి ఉంది, ఆ రోడ్దారానికి ఒకటి ఉంది, భజన మందిరం ఒకటి ఉంది, ఇక్కడ సాయిబులకు ఒకటి ఉంది. ఇన్ని ఉండి ఏమైనా రెక్టిఫై చేస్తున్నాయా? ఎంత ఫండ్స్ ఉన్నాయి మీ దగ్గర? ఎంతెంత ఫండ్స్ ఉన్నాయి? ఒక్క చోట ఒక్క బండి మట్టి తోలిచ్చినారా? మేము రాలేము సార్. ఇట్టా మీ ఇంటి దగ్గర నుంచి అక్కడ తిరుక్కొని పోయి మళ్ళీ వెంకటేశ్వర దగ్గరికి పోతే అప్పుడు మాకు మోక్షం. ఈడ సీతారామ ఇంటికి యువతలలో కొత్తగా మిదిగేట్ అయినా మస్తాన్ రెడ్డి ఏం బంద్, పోస్ట్ మాస్టర్ ఉన్నాడు బంద్. ఆయన ఏం పట్టించుకోడు. ఆయన ప్యాంట్ ఎగదీసి దాని మీద రాళ్ళ మీద నడిచాన్న పోతాడు లోపలికి. ఒరే పోస్ట్ ఆఫీస్ దగ్గర రావాలని ఎవడన్న మనిషి ఒక బండి బయట తోలేదు అనుకోడు. ఈయన మస్తాన్ ఆయన ఫెలోసిస్ బిల్డింగ్ 2 అంతస్తుల బిల్డింగ్ కట్టుకుంటున్నాడు, ఒక్క బండి బయట తోలేస్తాడు. సీతారామకి చెప్పి సార్ అయినా రత్నం మనం వగదించినాడు మహానుభావుడు వెంకటేశ్వర వగదించినాడు. ఆయన గోడ పెట్టేసి గోడ వెంబడి పోసుకున్నాడు మట్టి. ఒక్కరో కాదు, ట్రాక్టర్ తోసేసినాడు. గోడ నిండితే గోడ కొడతాడని ఎల్లవా. ఇప్పుడు కమ్మంగా సైకిల్ కూడా పోద్ది. వాళ్ళ ఆవరణం దాటినంత వరకు పోద్ది, అవసరం పోదు. కాబట్టి ఇన్ని మందిరాలు ఇక్కడ ఒక మైకి పెడద్దంటే ఈ పక్క సరస్వమ్మ దేనికమ్మా మైకి అని అడిగిన బాగుంటుందంట అలంకారంగా. అది ఇప్పుడు చాలదు అలంకారం. మారల్ ట్రాన్స్ఫర్మేషన్ ఏమొస్తుంది నీ మైకిల్ వల్ల? వాడు కొడుకు అని వాడు అరస్తుడు సాయిబులు. ఈయన హరే రామ హరే కృష్ణ ఆయన చేస్తుంటాడు. అదేంటి క్రిస్టియన్స్ ఓ ప్రభువా అని. మారల్ ట్రాన్స్ఫర్మేషన్ ఎక్కడుంది? ఎక్కడా లేదు. ఎందుకో నాకు వద్దమ్మా మీ మైకి దండం పెట్టినా ఇంటి నువ్వు వేసుకో. ఇక్కడ పెట్టి అక్కడ పెట్టరా ఇంటి మీద
ఇక్కడ పెట్టేది అక్కడ పెట్టి బుట్ట మునిగిపోద్దా, నువ్వే పెట్టుకుని ఆపరేట్ చేయి. మాకెందుకు వచ్చింది మళ్ళీ సరే నమ్మకం లేనిపోయిన పని, దాన్ని జాగ్రత్త చేయను, చెంతకాయ చేయను, ఇదంతా. కనుక మారల్ ట్రాన్స్ఫర్మేషన్ ఇంపార్టెంట్. అది లేకుండా నువ్వు మందిరాలు కట్టు, ఏమన్నా కట్టు. ఈ సంఘ సేవలో ఉండేటువంటిది ఏంటంటే సిద్ధ్య సమూహత్వ సమత్వం యోగ ఉచిత అనే దానికోసం. అది ఎవరిని బాగుపరచలేము, ఎవరిని చేయలేము సార్. ఒక ఉదాహరణ, నేను ఒకడికి ఏదో మంచి చేయాలని చేస్తా, వాడికి అల్లటి పోయిన మైన ఏదో గుచ్చుకొని సెప్టిక్ అయింది, కాలు ఇక్కడికి తీసేసినాడు. అప్పుడేం చేస్తాం మనం? హెల్ప్ తీసేస్తేనే బతుకుతాడు వాడు. నేను నిన్న హెల్ప్ చేసినాను కదా అయ్యా అంటే ఇంక ఇప్పుడేం చేస్తావు? అదంటే మన సాధన కొరగ్గా సంఘ సేవ చేయాల్సిందే. గాంధీ మహాత్ముడు తన యొక్క మలదోషం పోయేదానికి చేసుకున్నాడు. ఇదంతా గాడ్ రియలైజేషన్ ఆయన దృష్టిలో ఉండే అన్ని మాటలు జైలుకి పోయినా, అన్ని మాటలు నిరాహార దీక్షలు చేసినా ఏమీ బ్యాలెన్స్డ్గా ఉన్నాడు. చివరిలో కూడా వాడిని ఏం అరెస్ట్ చేయొద్దు అని చెప్పినాడు. ఎందుకంటే నన్ను తీసుకొని పోదలుచుకున్నాడు భగవంతుడు, ఈ రూపంలో తీసుకొని పోతున్నాడు. పిలుపు వచ్చింది, నేను పోతుండా. వాడు మిస మాత్రమే. ఒకడెవడో ముళ్ళు గుచ్చుకుంటే సచ్చాడే, లేదా పాము గరిస్తే సచ్చాడే, తేలు గుడిస్తే సచ్చినాడే. ఆ తేలు కుట్టడం అంటే ఒక మిస అది అన్నాడు, చచ్చిపోయాడు. అది గాడ్ రియలైజేషన్. రెండోది మలం, విక్షేపం అంటే ఊరిని ఊగిసలాడుతుంటది. ఊగిసలాడుతుంటే ఉపాసన చేయమన్నాడు సార్. ఉపాసన విక్షేప దోషం పోయితే ఉపాసన. ఉప అంటే పక్కన, ఆసనం అంటే కూర్చోవడం. దేవుడి పక్కన కూర్చోవాలంట. ఒక విగ్రహం పెట్టుకొని నేను అరగంట సేపు ఉండగలనా? ఉండలే. కానీ 15 నిమిషాలు నేను ఉండగలనా? ఇది పోకుండా పోలేకుండా ఈ దొర పెట్టుకొని గడియారం ముందే సరే 5 నిమిషాలు ఉంటానేమో చూస్తా. అమ్మా 2 నిమిషాలకి వెళ్తుంది దేవు. కానీ ఈ 2 నిమిషాలన్నా స్టేలైజ్ చేయాలి, దీన్ని గట్టి చేయాలి. ఒక వారం రోజులు 2 నిమిషాలు అంటేనే 3వ నిమిషానికి పోవాలి అని ఇట్లా ప్రాక్టీస్ చేస్తే ఏమీ లేకుంటే సార్, నిర్గుణం, నిష్కలం, నిత్యం, నిర్వికల్పం, నిరంజనం ఏముండదు. ప్రాక్టీస్ అన్నమాట. బొమ్మ పెట్టుకోవడం ఒక ప్రాక్టీస్ సార్. వెంకటేశ్వర స్వామి బొమ్మ పెట్టుకుంటాడు ఒకడు, సాయిబాబా బొమ్మ ఒకటి పెట్టుకుంటాడు, ఇంకొక దుర్గ బొమ్మ పెట్టుకుంటాడు. వాడి ఇష్టం. ఆయన చెబుతాడు వివేకానంద, నీకు ఇష్టమైన సినిమా స్టార్ బొమ్మ పెట్టుకో, ఏమీ దోషంలే. సినిమా స్టార్ చూస్తుంటే నీకు ఆనందం చాలాసేపు ఉండిపోద్ది. నువ్వు ఎంతసేపు ఉండగలవు దాని మీద కాన్సన్ట్రేట్ చేసి అంతమైపోయిండు. ఎంతసేపు అంటే అంతసేపు ఉంటాడా? ఆ గంట ఉంటాడు ఇడా. ఈ లోపల ఈ సినిమా స్టార్ ఇల్లు ఎక్కడా, దీని మూగుడి ఊరు, ఇది ఎన్ని నాటకాలు ఆడింది రాకుండా ఉండవుగా, అట్లా పోతాయి. అవి పోకుండా చేసుకునేదానికి ఒక బొమ్మ మనకు నేను అప్పుడప్పుడు చెప్తుంటా. ధనపోతు అంటాడు. ధనపోతు రూపంలో వచ్చేసాడు. వీడు 3 ఏళ్ళ నుంచి చేస్తున్నాడు, లేకపోతే 10 ఏళ్ళ నుంచి చేస్తున్నాడు, 20 ఏళ్ళ నుంచి చేస్తున్నాడు. వాడికి ఆ దొంగపోతు మంత్రం ఇచ్చినాడు. దొన్నపోతు మంత్రం పాండురంగా చేసి చెప్పినాడు సార్ ఆయనకే, ఒరే పలానోడి దగ్గరికి పోరా నీకు మంత్రోపదేశం చేస్తాడని. ఈయన ఆయన దగ్గరకు పోతాడు. ఆయన బ్రాహ్మణ. ఆయన ఆ పాండురంగడికి తెలుసు ఆడికి ఆ బ్రాహ్మణ పీలింగ్ ఎగరగొట్టాలని ఆయన చేసింది కగరాదు. వీడికి అన్నీ పోయాడు. ఏది మల విక్షేప ఆవరణ దోషాలు అన్నీ పోయినాయి. పోకుండా నీకు 3 రోజులకి ఎట్ట కనపడ్డాడు? దున్నపోతు రూపంలా. ఆడికి పోయి ఆయన అడిగితే నువ్వేంటి అన్నాడు. వీడు రావాలి అసలు లోపలికి, ఆయనే ఉన్నాడు. తెలుసు ఆడికి ఈ సాయం లోపలికి పెట్టి చెప్పు తీసుకుని కొడతాడని. నేను హరిజనుడు కదా సాయం మాట్లాడినా అన్నాడు. హరిజన్ అనేటువంటి పేరు లేదు అప్పుడు. నేను గాంధీ మాధులతో ఇచ్చింది అది హరిజన్ అని. నేను మాలాడు సాయం అన్నాడు. తప్పులు లెక్క కూడా నీకు తెలియదే, నేను మాలాడకు చెప్పనని. ముందు కర్ర తీసుకురా కర్ర. మళ్ళా వచ్చినట్టు రేపు వరుసగా వస్తూనే ఉన్నాడు. వరుసగా వస్తే 4 ఇస్తాడు అమ్మని పోతాడు. అక్కడ ఈ మొండికి నడుచి యధవానాయాలు
రేయ్ నీకు దున్నపోతు అనే మంత్రం సరిపోద్దిరా సరిగా పో చేసుకుపో దున్నపోతాను పో సరే వేసినాడు గేటు దగ్గర నుంచి పాండవుడు చెప్పాడు ఆయన చెప్పింది మంత్రం ఇంకేంది ఇదేం మంత్రం అని వాడు అడుగు వాడికి ఏం తెలుసు మంత్రాలు ఎట్లుంటాయి అనేది కూడా తెలియదు వాడు పోయి ఊరికి 1 మైలు దూరంలో చిట్టాడి ఉంటే దాంట్లో కూర్చున్నాడు దున్నపోతే అని చెప్తుంటే వాడి మనసులో దున్నపోతే మీద వెళ్తుంది 3వ రోజు వారం రోజులు నాది మర్చిపోయిన మహాభక్త విజయంలో ఉంది అంటే డిఫరెంట్ ఆథర్స్ రాసినారు ఒక ఆథర్లో ఇక్కడనే చదివినాను నేను దాన్ని ఇక్కడనే చదివినాను సార్ నా దగ్గర 3 కూడా సుందర చైతన్య రాసినాడు ఒకటి చంద్రబాగ తరంగాలని అదేమో భక్త విజయమే భక్త విజయానికి ఈయన పేరు మార్చి పెట్టాడు ఇంకొక ఆథరు ఇప్పుడు నా దగ్గర ఉంది ఒకటి దాంట్లో ఒక ఆయన చెప్తే ఎతికితే ఆయన ఎతకబోయా అంటే ఆయన ఎతికినాడో లేదో లేదు సార్ అని వచ్చి ఇచ్చినాడు ఎతికితే కదా ఇంతలా పుస్తకం ఆయన ఎతకలా లేకుండా ఎడబడితే నేను దాంట్లోనే చదివినాను నాకు గుర్తు సరే వచ్చినాడు అయిపోయింది పైన గణపతి బట్టి ఇది 1 మైలు దూరం నడవలేక ఎవరి మంత్రం ఇచ్చినాడా చూస్తూ రమ్మంటాడు గణపతిని రేయ్ గన్నపోత వచ్చిందే నిజమైతే అసలు గన్నపోతే రాలేదని ఈ ఉద్దేశం వచ్చిందే నిజమైతే ఆ ఏటికాల దేవిస్తున్నా దాంట్లో పెద్ద బండ ఉంది ఈ ఆవరణం అంటుంది బండ ఆ బండను తీసేయమని దేవుడైతే అంటాడు ఆమె నేను పరిగెత్తి తప్పు చెప్పినాడు గణపతికి అది ఏటికాలలో బండ ఉన్నాడు అది అంటే తీసేసామని ఆ కొమ్ము పెట్టిట్టానంటే రావతల వాడు నేను ఈ రోజుకి ఆ కాలువకి ఆ పేరు ఉందంట వాళ్ళ భాషలో ఏదో ఉంటారు కర్ణాటక భాషలో కర్ణాటకలో లేకపోతే అరవం నాకు బాగా గుర్తులే కనుక ఈ మల విక్షేప దోషాలు పోయేదానికి ఎంత చేయాలన్నా అంత చేసేదానికి ఇవన్నీ విక్షేప దోషం అంటే వాడికి తినపోతే సార్ మనకుంటుందా 3 రోజులు ఆహారం లేకుండా కూర్చోగలమా ఆహారం లేకుండా కూర్చున్నాడు భగవంతుడే వాడికి అన్ని రైజ్ చేసినాడు దోషాలన్నీ రైజ్ చేసినాడు సార్ ఆహారం లేదు దప్పిక లేదు నిద్ర లేదు సమాధి సిద్ధించింది ఆయన వచ్చాడు ఆ స్థితికి పోయేదానికి ఇది ఉండాలి ముందు ఏంటి మలదోషం పోవాల పోతే కానీ ఇది రాదు అయితే ఇది పోయినామాని నేను వస్తాను అనకూడదంట భరద్వాజ మాస్టర్ చెప్తాడు ఇది మలదోషం అంతా పూర్తి అయిపోతే రేపు పొద్దున అప్పుడు దీనికి వస్తానని కాదంట సైడ్ బై సైడ్ 2 ప్రాక్టీస్ చేస్తూ ఉండు నిష్కామ కర్మ చేస్తూ ఉండాలా ఉపాసన చేస్తూ ఉండాలి ఈ దృష్టి పెట్టుకొని చేయాల మల విక్షేప ఆరవణ దోషాల్లో మలదోషం పోవాల రాగద్వేష వియుక్తస్య జరగాల రాగద్వేష వియుక్తస్య విషయాన్ని ఇంద్రియైశ్చరన్ ఆత్మవశ్యైర్ విధేయాత్మ ప్రసాదం అధిగచ్చతి రాగము ద్వేషము అది అన్నమాట ఎన్ని ఉన్నాయి అవి పోవాల రాగద్వేష వియుక్తయిస్తూ ఇంకేం చేయాల రాగం లేదు నాకు ద్వేషం లేదు క్రోధం లేదు విషయాన్ని ఇంద్రియైశ్చరన్ అది కూడా అదే విషయాల మీదకి బాగుంది సార్ విషయం అంటే కళ్ళు మంచి సినిమా చూడాలని చెవులు మంచి పాటలు వినాలని స్పర్శ జ్ఞానం పొందాలని నాలుగు మంచి తినాలని అవన్నీ విషయాలు అట్లా అది కూడా లేకుండా పోవాలి వీడికి దీన్ని కూడా ప్రాక్టీస్ చేస్తుండాలి నిష్కామకర్మ చేస్తూ దాంతో ఇది కూడా చేయాలి వరదయ్య మాస్టర్ ఏం చిక్కబుట్టింది ఆయనకేమి చిక్కబుట్టింది సార్ రాత్రి 4 గంటల దాకా రాసేవాడు 4 గంటలకు అటు పనుకుంటాడు మళ్ళా కరెక్ట్గా 10 నిమిషాలు ఉండగా వచ్చేస్తాడు 6కు 10 నిమిషాలు ఉండగా కరెక్ట్గా వచ్చేవాడు ఏ రోజు పట్టుకోలేకపోయింది మేము తెల్లవాదులు మాట్లాడిస్తారు సార్ ఆయన్నే కావాలని ఇది మిసా ఉదయం వస్తాడు చూద్దాం ఇంకేంది చూసేది నీ బొంద నువ్వు నిద్రపోతాడు ఆయన ఈ బసంలో అవుతాడు ఏమి కర్మ పట్టింది ఆయనకి ఏం కర్మ పట్టింది గాడ్ రియలైజేషనే గాడ్ రియలైజేషన్ 4 గంటల దాకా మేలుకోవాలనా మేలుకోవాలి ఎందుకు మేలుకోవాలా అసలు తపస్సు అంటేనే అదే అంట సార్ దరదర్గా స్వామి దగ్గర రెడ్డి తాతని ఉంటే ఇప్పుడు సఫీ అని ఒక ఆయన వాడు ఆయన చెప్తాడు ఆయన ఏంటంటే వారాల తరబడి కానీ ఆయన రోజుల తరబడి తపస్సు చేసినాడు అని అంటుండగానే ఈ శివ తపస్సు అంటే ఏంది అని అడిగినాడు లేకపోతే ఇది రాదు ఆయన చెప్పుకుంటా పోతే ఎట్లా వస్తుంది ఎదురు ప్రశ్న నీ బట్టే వచ్చింది తపస్సు అంటే నిద్ర ఆహారాలను జయించడం అన్నాడు ఆయన ఎట్టా అని అడిగి ఎట్ట అంటే రోజుకు 2 ఇడ్లీలు పెడతాంట ఉదయాన్ని ఈ 2 ఇడ్లీలతో ఉండాలంట సాయంకాలం 2 ఇడ్లీలు తెస్తాడంట 4, 6 కాఫీలు టీలు ఏమి ఉండకూడదు
వీడికి కడుపులో ఏమి లేకపోయినా నిద్ర ఎట్ట వస్తుంది? ఒకవేళ వీక్నెస్ వల్ల కూడా నిద్ర వస్తుంది. వీక్నెస్ వల్ల నిద్ర ఇస్తే ఆయన గురువు చూస్తూనే ఉంటాడు. ఆయన నిద్రని ఆహారాన్ని జయించిన వాడు. వీడి పరిస్థితి చూస్తాడు. కళ్ళు మూత పడుతుంటే నాయన వాళ్ళు అక్కడ దాకా పోయి రావాలి రారా పక్షాన్ని పోయేదానికి శక్తి ఎక్కడి నుంచి వచ్చిందయ్యా? ఆయన ఇస్తాడు, ఆయన పంపిస్తాడు లోపలికి. ఆల్ పర్వేడింగ్ స్పిరిటే కదా సార్ ఆయన. భగవంతుడే ఆయన మానవ రూపం ధరించి వచ్చినాడు. ఈయన నిద్రపుచ్చకూడదు, అట్లా తీసుకుని పోవాలా? నాకు చేయలేదే, నాకు కూడా అటు చేస్తే బాగున్నా. నేను ఆధ్యాత్మిక శక్తిని ప్రవేశపెట్టి సాధన చేయించలేదే అంటాడు ఒక ఆయన. నేను ఆశ్రయించాను కదా, నేను కూడా సాంకడికి పోతున్నాను కదా. ఇప్పుడు మన గ్యాంగ్ అంతా సాంకడికి పోయినట్టు నేను కూడా పోయినా, ఎన్నాళ్ళు రుద్దిన అట్ట. ఏమేమి భయించాము? ఏమిలే కూలీడు 10 రూపాయలు ఎవడైనా రుద్దుతాడు పోయా అన్నాడు ఆయన. నువ్వేంద్ర పోయి కూడా రుద్దేదే 10 రూపాయలు ఎవడైనా చేస్తున్నాడు సేవ. దాంతో నేను నాకు వద్దు స్వామి ఈ 10 రూపాయలు మాకు అజ్ఞానం. అది ఆయన దగ్గర రుద్దుకుంటూ కూర్చోవడం. మనం చేసేది ఏం చేస్తాను? తప్పుడు చెమ్మడు వస్తున్నారు. అదే ఆయనకి సబ్బు రద్దుండేది ఇటు చూసేది ఆ గేట్లో ఎవడు వస్తాడు తప్పులే చెమ్మంది అంటుంది. అది చేస్తున్నాం కనుక వద్దన్నం బయటికి తోచేసినాడు. వద్దంటే బయటికి తోచేసినాడు సార్ కమ్మంగానా. ఇప్పుడే హాయిగా ఉంది, కనుక ఏం చెప్తున్నానంటే నిష్కామ కర్మ చేసేదానికి మన మనసుని ఆయనలో ఉన్ముఖం చేయాలి. దాన్ని నువ్వు బొమ్మ పెట్టుకో, సినిమా యాక్టర్ బొమ్మ పెట్టుకో, లేకపోతే ధనపోతు బొమ్మ పెట్టుకో, అట్లా చేయాలి. ఈ రెండు సైడ్ బై సైడ్ చేయాలి. ఇది చేసి అయిపోయినామని అది కాదు, సైడ్ బై చేయడు. ఏం చేస్తాడు నీ ఇష్టం. ఉపాసన అంటే నువ్వు ఎంత బాగా డ్యాన్స్ చేస్తావునే, అబ్బా ఏం కురికావో అదే నేనేం చేస్తాడు ఆయన. తీసుకుపోతే అంటాడు. సినిమా యాక్టర్ బొమ్మ పెట్టుకో, పరమార్థానికి తీసుకుపోతే ఎట్ట అని చెప్పు. అది అడిగితే కదా. అది తీసుకుపోద్ది అన్నాడు. నేనేం తీసుకుపోద్ది అన్నా. అతడు నిలవకూడదు. ఎట్ట తీసుకుపోద్ది సార్ అంటే చెప్తాను నేను. సినిమా యాక్టర్ బొమ్మ పెట్టుకున్నది ఎందుకు? ఇష్టం కాబట్టి. ఇష్టం కాదు, ఉపాసన కొరకు. ఉపాసన కొరకు ఇష్టాన్ని పెట్టుకున్నాడు. నాకు వెంకయ్య స్వామి అంటే ఇష్టం కనుక దాన్ని పెట్టుకున్నా. దేనికది వెంకయ్య స్వామిని పెట్టుకోవడం ఎందుకు? ఉపాసన కొరకు. ఉపాసన ఎందుకు? నా మనసులో విక్షేప దోషం పోయేదానికి. బురి నెలకొంది సార్. ఇదే బురి నెలకొండ ఒక 5 నిమిషాలన్నా పెట్టడానికి, అరగంటన్నా పెట్టడానికి, 100 సార్లన్నా పెట్టడానికి, 100 నిమిషాలన్నా పెట్టడానికి. అందుకని లీలాచింతన అన్నాడు ముక్తసరిగా. ఎవరా? సాయిబాబా. ఫస్ట్ది నఖసిక పర్యంత్రం. ఆయన్ని చూడమంటాడు సార్. నఖసిక పర్యంత్రం చూడు, అది ఒకటోది. అది నీకు కుదరడం అలా చేవు చేసేసరికి తలకాయ నొప్పి పుడుతుంది, నరాలు బెరకుతుంది. అందుకని నా లీలాచింతన మొదటిది కేవల ఆనందం, ఏమనదు. కేవల ఆనందం. అది ఆనందంగా కూడా కాదు, కేవల ఆనందం. లేదా కేవలం కూడా ఉంది. కేవలం ఆనందంగా ధ్యానించు. నీకు చేతగాల, నీకు ప్రాక్టీస్ లేదు, నీ స్టెప్ అది కాదు. కేవలం ఆనందంగా ధ్యానించేది స్టెప్ కాదు నీది, గాంధీది ఆ స్టెప్. అట్టేటప్పుడు నఖసిక పర్యంత్రం చూడు నన్ను, అది 2వ స్టెప్. అది కూడా పెరుగుతుంది. ఎంతసేపు చూస్తావు ఈ సాయిబాబాని అని. అప్పుడు లీలాచింతన. ఆ స్టెప్ కూడా నీకు వీలు కాకపోతే, తలకాయ నొప్పుడితే లీలాచింతన చెయ్యి. లీలాచింతన అంటే ఆయన చేసిన పనులు, ఈయన్ని రచించడం, వాడిని రచించడం బయలా ఆయన పనులు. నువ్వు నీళ్లు పోసి దీపాలు ఎదిగించినవే అంటాం. నువ్వు ముట్టి బలే గులికినవే అంటాడు. ఏడా సినిమా యాక్టర్ను గురించే చింతన చేయాలా, తన ఇష్టం వచ్చినట్టు పోవడానికి లే మనసు. ఇప్పుడు ఆ 5 నిమిషాలు ఆయన లీలా చింతన చేసినప్పుడు ఏం చేస్తాడు? ఒక చోట నిలిపేదానికి ఆయన లీలనే చింతన చేస్తున్నాడు, కాన్సన్ట్రేట్ చేస్తున్నాడు. ఇక్కడ సినిమా యాక్టర్ లీలనే కాన్సన్ట్రేట్ చేస్తున్నాడు. ఫలాని దాంట్లో ఇటు చేస్తున్నాయి, ఫలాని దాంట్లో ఇటు చేస్తున్నాయి. ఆమెని గురించిన చింతనే ఉండాలి. కానీ
ఇంకొక సినిమా యాక్టర్ని తీసుకొచ్చి పెట్టుకోకూడదు. ఇది పోయిందే 5 నిమిషాల, ఇది అయిపోయింది జయరాజన్ తీసుకొచ్చి పెట్టుకుంటాను, అది అయిపోయింది నాగేశ్వరరావుని పెట్టుకుంటాను మార్చకూడదు. ఆమెను గురించే చింతన చేయాలి. అది కూడా కాలేదనుకోండి సార్, అది కూడా ఇది తలకాయ నొప్పంట. కేవలం ఆనందం ఒకటి, అది కాకపోతే నగతిక పర్యంత్రం ఒకటి, లేదా చింతన ఒకటి, 3 అడికి. అది కాకపోతే గమ్మును కూర్చొని ప్రేమతో హృదయపూర్వకంగా నన్ను పిలుస్తూ ఉండు. ఓం శ్రీ సాయిరామ్, ఓం శ్రీ సాయిరామ్, ఓ స్వామి, ఓ స్వామి, ఓ స్వామి అను. ఓం నారాయణ, ఆదినారాయణ అనబడలే. ఇంతకీ చేసేటంటే మనసు ఆయన మీద ఉండేదానికి. దీనికి భరత ఇంకొంచెం యాడ్ చేస్తాడు. ఏం యాడ్ చేసినాడంటే, పూజ చేసేది కూడా అందుకేనయ్యా. ఎందుకు? మనసు నిలిపేదానికి పూజ చేసేది. అంతేగానే సూర్యుడు వీరుడు ధీరుడు అసాసూర్యుడివి 1116 నామాలు తెప్పేసినాను, నీకు అష్టోత్తరం చదివినాను, శతనామాలు చదివినానయ్యా. ఇది పోతూనే ఉంటుందండి. శతనామాలు చదివేసరికి అక్కడ అష్టోత్తరం చదివేసరికి 50 మాటలు అన్న బయట పోయేదానికి స్కోప్ ఉందని చెప్పినాను సార్. నీకు అనుభవం ఉందో లేదో నాకు తెలిసి అనుభవం అవుతుంది. ఆర్త చదివేటప్పుడు ఎన్ని మాటలు పోతున్నాయా? నాకు నీకు కాదు. ఎందుకు పోతున్నాయి? అహంకారమే. నీ ఆలోచనలని నీ అహంకారమే. నేను ఆలోచిస్తున్నాను సార్, ఆరో చదువుతానని తప్పని చదువుపోద్ది, తప్పని ఆలోచనప్పుడల్లా ఎరపోద్ది. ఏం ఆలోచిస్తాము? నేనేమి వేరే గృహ విషయాలు అవన్నీ ఆలోచిస్తాను. అహంకారంతో రిసీవర్ ఇచ్చాడంట, ఎప్పుడు పోదాం పోయిందేడా ఆ చరణం తప్పద్ది. ఈయన బో అని ఆలోచిస్తుంటే అప్పుడు ఎత్తుకుంటాం. మళ్ళా మన వల్ల ఏమీ జరగదు. రిసీవర్ కాడికి పోవాలనుకున్నాను సార్, 90 రుచిగా వర్షం, ఈ వానలో ఆయన కాడికి పోవడం, ఆడ వెయిటింగ్ దేనికి? సరే నేను మాట్లాడదలుచుకున్న హింట్స్ రాసుకోవాలనుకున్నా, వాటితోనే చెప్పింది. ఈ లోపల ఆ టైం అయిపోయింది. ఇక నేను ఈరోజు మన ప్లాన్లు ఏం కుదరలా. నువ్వు ఆరత బాగొట్టుకొని చదివేటప్పుడు కూడా, ఆరత చదివేటప్పుడు కూడా ఈ విషయాన్ని ఆలోచించావు, కానీ అది మాత్రం జరగకుండా చేసినానయ్యా నేను. ఎక్కడా వాళ్ళు లేకపోయినా ఈ గొడగముడి మీదనే గురిపించిన, మీ కొంప మీదనే గురిపించిన. కొంప మీద కురవకుండా కూడా చేయగలను. అబ్బా ఎక్సలెంట్ గా చెప్పినావు. నేను కమలాకాయల చెట్టుకి నారదపకాయలు గాయించిన వాడు ఇది ఎందుకు చేయలేడు? ఈ ఊళ్ళో ఎక్కడ లేకుండా నా కొంప మీద వేస్తాడు సార్. దడ 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 మునిగిపోయేటట్టు వేస్తాడు. ఆపాలంటే ఆపుతాడు. ఆ ప్రాంతం మాత్రమే పడకుండా తగ్గించాడు మాత్రం పడాలంటే పడిపోయింది. విజయనగర్లో విజయనగర్ పైనే బండి లేదంట నీళ్లు. మందిరం స్లాబ్ పోసారు సార్.